హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గివ్ అవే 5 విన్నర్స్ ఉన్నారు కదండీ! సో, వాళ్ళకి ఈరోజైతే శారీస్ కొరియర్ పంపిస్తున్నానండి. విన్నర్స్ అందరూ అయితే వాళ్ళ అడ్రెస్‌లు క్లియర్‌గా పంపించేశారండి. సో, అందుకని ఈరోజైతే వాళ్ళందరికీ శారీస్ అయితే పంపిస్తూ ఉన్నాను. హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ తరపున ఫస్ట్ శారీ అయితే నిషాజ్ గారు విన్ అయ్యారు కదండీ! సో, నిషాజ్ గారికైతే ఈ శారీని పంపిస్తున్నాను. నిషాజ్ గారు మనకి చెన్నై నుంచి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారండి రెగ్యులర్‌గా. ఈసారి విన్ అయిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్ నుంచి అయితే సెలెక్ట్ అయ్యారండి. సో, ఫస్ట్ సారి నిషాజ్ గారు విన్ అయిన సందర్భంగా ఆమెకి చెన్నైకైతే ఈ శారీని కొరియర్ అయితే ఈరోజు పంపించేశానండి. కంగ్రాచ్యులేషన్స్ టు నిషాజ్ గారు. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసి పంపించండి. నెక్స్ట్ ఈ శారీ అయితే సూపర్ శ్రియాన్ ఛానల్ తరపున నారాయణ కల్పన గారు విన్ అయ్యారు కదండీ! నారాయణ కల్పన గారు నెల్లూరు నుంచి మనకి కామెంట్ పెట్టారనమాట. సో, కల్పన గారికి నెల్లూరుకైతే ఈ శారీని కొరియర్ పంపిస్తున్నానండి. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ గురించి చెప్పండి. వాళ్ళకి మన వీడియోస్‌ని షేర్ చేయండి. అలా చేయడం వల్ల వాళ్ళు కూడా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి మన ఛానల్ గురించి చెప్పే అవకాశం ఉంటుంది కదండీ! దాని ద్వారా మనం మరింత మందికి శారీస్ ఇవ్వగలం. సో, అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకైతే మన ఛానల్ గురించైతే తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఈ థర్డ్ శారీ గివ్ అవే శారీ అయితే కుంచెల హేమకుమారి గారు విన్ అయ్యారు కదండీ! కుంచెల హేమకుమారి గారు కూడా అడ్రెస్ పంపించారు. హేమకుమారి గారైతే కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి కామెంట్ పెడుతూ ఉన్నారండి. వాళ్ళది వీరవల్లి విలేజ్ అంట. సో, అందుకని మనం హేమకుమారి గారికి వీరవల్లి విలేజ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే ఈ శారీనైతే కొరియర్ పంపిస్తున్నానండి. హేమకుమారి గారు మీరు కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత తప్పకుండా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపించండి. అలాగే మీ ఊరిలో నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే గనక తప్పకుండా వాళ్ళకి మన వీడియోస్ చూపించండి. ఎవరి అయినా అలా గుడిసెల్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉండి మంచి బట్టలు లేకుండా ఉంటే గనక తప్పకుండా వాళ్ళ వీడియో తీసైతే నాకు షేర్ చేయండి. నాకు అవకాశం ఉన్నంత వరకు అయితే నేను వాళ్ళకి మంచి బట్టలు పంపించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇక నెక్స్ట్ మన ఫోర్త్ సారి ప్రియాంక గారు యాదమ్మ అనే ఒక ఆమె ఇంటికి వెళ్ళి ఆమె వీడియో తీసైతే మనకి పంపించారు కదండీ! ఆమెకి మంచి చీరలు లేవు అని చెప్పేసి మనకి వీడియో అయితే పంపించారు. ఆ వీడియో మీరందరూ చూశారు కదా! సో, అందుకని ఈ శారీని యాదమ్మ గారికి శంషాబాద్ అయితే పంపిస్తున్నానండి. ప్రియాంక గారు ఆమె అడ్రస్సే ఇచ్చారు. సో, ప్రియాంక గారికి ఈ శారీని అయితే పంపిస్తున్నాను. ప్రియాంక గారు మీరు శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత యాదమ్మ గారికి మీరు శారీ ఇస్తూ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తప్పకుండా తీసి పంపించండి. అలాగే మీ మంచి మనసుకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి శారీస్ కావాలి అనే ఎక్కువగా అడుగుతున్నారు కానీ వేరే వాళ్ళ కోసం కూడా అడిగి ఇలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో తీయడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం అండి. సో, ప్రతి ఒక్కరూ కూడా అలా మీకు తెలిసిన వాళ్ళు అలా అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా వాళ్ళ వీడియో తీసైతే నాకు పంపించండి. నేను వాళ్ళకి మంచి శారీ పంపించే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ శారీ కాటన్ శారీ అయితే ఉషా కుమారి అనే అమ్మాయి అయితే అడిగింది కదండీ! వాళ్ళ అమ్మమ్మ గారికి ఈ శారీ కావాలి అని అడిగింది కదా! అందుకని ఉషా కుమారికి ఏలేశ్వరం అయితే ఈ శారీ పంపిస్తున్నానండి. ఉషా కుమారి నువ్వు శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత మీ అమ్మమ్మ గారికి శారీ ఇచ్చి ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసి పంపించమ్మా. మీరందరూ కూడా ఇలా వీడియోస్ తీసి పంపించడం వల్ల ఆ వీడియోస్ కొత్త వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి కూడా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. అలా అవసరం ఉన్నవాళ్ళు మంచి బట్టలు కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మనల్ని అయితే అప్రోచ్ అవుతారు. అందుకని శారీస్ రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియో క్లిప్ అయితే తప్పనిసరిగా పంపించండి.
సో, ఈరోజైతే ఈ 5 శారీస్ అయితే కొరియర్ పంపించేసానండి. కొంతమంది అమ్మాయిలు డ్రెస్సులు కావాలని, కొంతమంది శారీస్ కావాలని అయితే నాకు మెసేజ్‌లయితే చేస్తూ ఉన్నారండి. ఈసారి ఎవరైనా డ్రెస్సులు కావాలి అనుకున్నా, లేదంటే నీడీ పీపుల్‌కి శారీస్ మీరు ఇవ్వాలి అనుకున్నా గూడా ఖచ్చితంగా వాళ్ళ వీడియో అయితే తీసి పంపించండి. మొన్న ప్రియాంక గారు ఏ విధంగా అయితే ఆమె వీడియో తీసి పంపించారో, అదే విధంగా డ్రెస్సులు కావాల్సిన వాళ్ళైనా శారీస్ మీరెవరికైనా ఇవ్వాలి అనుకున్నా కూడా వాళ్ళు నిజంగా నీడీ పీపుల్ అయితే గనక తప్పనిసరిగా వాళ్ళ వీడియో తీసి పంపించండి. ఆ వీడియో చూసిన తర్వాత నేను శారీస్ అయితే పంపిస్తాను. వాళ్ళ వీడియోస్ చూసి అప్పుడు నేను శారీస్ పంపిస్తే గనక ఎటువంటి మిస్‌యూజ్ జరిగే అవకాశం ఉండదు. ఖచ్చితంగా మంచి బట్టలు నీడీ పీపుల్‌కి వెళ్తాయి అనే ఆశతో వీడియోస్ తీసైతే పంపించమని చెప్తూ ఉన్నానండి. సో, ఎవరైనా బట్టలు కావాలి అనుకుంటే గనక తప్పకుండా వాళ్ళ వీడియోస్ తీసైతే నాకు పంపించండి. వీడియోస్ చూసిన తర్వాత నేను మీతో మాట్లాడి మీకు శారీస్ అయితే పంపిస్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అవసరం ఉన్న వాళ్ళకి మన వీడియోస్‌ని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.